పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ 2024 బుడమేరు వరదల్ని అనుభవం దృష్ట్యా విజయవాడ నగరానికి ఆ బుడమేరు వరద భవిష్యత్తులో వచ్చినప్పుడు ఆ వరద నీరుని బయటికి పోవడానికి వీలుగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా వన్ బై వన్. అందులో మొదటగా మనం ఆ రోజు వెలగలేరు రెగ్యులేటర్కి సంబంధించినటువంటి గేట్లన్నీ కూడా పూర్తిగా పనిచేయనటువంటి స్థితిలో శిథిలావస్థకు చేరుకున్నటువంటి దశలో ఆ రోజు ఆ గేట్లు తెరవకపోవడం వల్లే ఆ బుడమేరుకి 3 చోట్ల గండ్లు పడినటువంటి పరిస్థితి. ఆ గండ్ల ద్వారా పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా విజయవాడ నగరాన్ని చుట్టుముట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. అందుచేతనే ఆ వెలగలేరు రెగ్యులేటర్కి సంబంధించినటువంటి గేట్లు ఎప్పటికప్పుడు ఆపరేట్ చేసుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి మొత్తం గేట్లన్నీ కూడా మరి ఆ రోజు కోటి 1.8 crores పెట్టి దాన్ని కొత్త గేట్లు అమర్చడం జరిగింది. అదేవిధంగా గతంలో ఎక్కడైతే 3 గండ్లు పడ్డాయో ఆ 3 గండ్ల దగ్గర కూడా 31 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఆ 3 గండ్లను కూడా పూర్తి స్థాయిలో సీసీ వాళ్ళను కూడా ఆ 3 గంటలకు దగ్గర కట్టి వాటిని కూడా పోడ్చడం కూడా జరిగినటువంటి పరిస్థితి. ఆ విధంగా ఉన్నటువంటి ఆ బుడమేరు మరి ఓల్డ్ ఛానల్ అంటే ఆ వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు కనుక మనం లిఫ్ట్ చేసి ఆ వెలగలేరు ఓల్డ్ ఛానల్ నుంచి నీరు వస్తే ఇప్పుడే మనం చూసాం ఏదైతే ఎనికేపాడు యూటీ, ఈ ఎనికేపాడు యూటీ చూస్తే కేవలం 4000 క్యూసెక్కులు డిశ్చార్జ్ మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ వెలగలేరు ఇప్పుడు గేట్లు చూస్తే దగ్గర దగ్గర 17,000 క్యూసెక్కుల వరకు డిశ్చార్జ్ చేయడానికి అవకాశం ఉంది. అంచేత అక్కడ 17,000 క్యూసెక్కులు నీరు వదిలింది, ఇక్కడ యూటీ కేవలం 4,000 క్యూసెక్కులు మాత్రమే బయటికి పంపే సామర్థ్యం ఉంటే మరి అది విజయవాడ నగరంలో చుట్టుపడుతున్నటువంటి దశను గుర్తించి ఈవేళ ఈ 4,000 క్యూసెక్కులు ఉన్నటువంటి యూటీకి ప్రత్యామ్నాయంగా ఇక్కడ 20,000 క్యూసెక్కుల డిశ్చార్జ్కి వీలుగా ఇక్కడ మనము ఇక్కడ ఎనికేపాడు యూటీని ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నాం. దాన్ని ఇప్పుడు మనం ఇన్స్పెక్షన్ చేసి పరిశీలించి రేపు ఆగస్టు కల్లా 20వ తారీఖు కల్లా కనీసం మినిమమైజ్డ్ ఏదైనా వాటర్ వచ్చినా కూడా వెళ్ళిపోయేటువంటి విధంగా పనుల్ని ఒక షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయమని చెప్పేసి కూడా ఏజెన్సీకి అధికారులు కూడా చెప్పడం జరిగింది. అంటే గతంలో 4,000 సామర్థ్యం ఉండేటువంటి యూటీని ఈవేళ ఆ 4,000 అట్లానే ఉంచి ఓల్డ్ది దానికి పక్కనే మనం ఈవేళ 20,000 అంటే రేపు 24,000 క్యూసెక్కుల వాటర్ని మనం కిందకి డిశ్చార్జ్ చేయగలుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు ఉన్నటువంటి ఆ యొక్క 50 కిలోమీటర్లు కూడా ఎక్కడైతే డ్రైనేజ్ అయితే ఉందో దాని అంతా కూడా డీసిల్టింగ్ కూడా చేయమని చెప్పడం జరుగుతుంది. దానితో పాటుగా కొల్లేరులోకి వెళ్ళినటువంటి నీరు మళ్ళీ అక్కడ కూడా 9 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ కూడా డ్రెడ్జింగ్ పనులు కూడా చేసి ఆ కొల్లేరు నుంచి ఆ సీలోకి వెళ్ళేటువంటి విధంగా కూడా అక్కడ కూడా రూట్ని కూడా అక్కడ కూడా మనం క్లియర్ చేసుకుంటూ ఉన్నాం. ఈ రకంగా ఈ ఓల్డ్ ఛానల్తో పాటు బుడమేరుకు సంబంధించినటువంటి డైవర్షన్ ఛానల్ అంటే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి 11 కిలోమీటర్లు ప్రయాణిస్తే కృష్ణాలోకి వాటర్ పోతుంది. మరి ఆ యొక్క 11 కిలోమీటర్లు కూడా అందులో ఇప్పుడే 120 కోట్ల రూపాయలు పెట్టి 8.8 కిలోమీటర్ల వరకు కూడా లైనింగ్ పనులు కూడా మొన్ననే ప్రారంభించుకుని పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మిగిలినటువంటి బ్యాలెన్స్ వర్క్ కూడా ఆ థర్మల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఏజెన్సీ ఆ పనులు కూడా పూర్తి చేసినట్లయితే రేపు భవిష్యత్తులో అంటే ఆ యొక్క బుడమేరు డైవర్షన్ ఛానల్కి సంబంధించి ఇప్పుడు 17,500 క్యూసెక్కుల సామర్థ్యం ఉంది. భవిష్యత్తులో ఆ లైనింగ్ పనులు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతాయి. అక్కడ కూడా మనం మరి 35,000 క్యూసెక్కుల నీరుని కృష్ణానదికి తీసుకెళ్ళచ్చు. అంచేత ఈ రకంగా మల్టిపుల్గా అటు బుడమేరుకు సంబంధించిన డైవర్షన్ పనులను చేసుకుంటూ మరొక పక్కన ఓల్డ్ ఛానల్ నుంచి కూడా అటు వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ఎనికేపాడు యూటీ దగ్గర నుంచి ఈ యొక్క కొల్లేరు వరకు ఈ యొక్క డ్రైన్ 51 కిలోమీటర్ల పనులు చేయడం దగ్గర నుంచి కొల్లేరు నుంచి సీకి పనులు డ్రెడ్జింగ్ చేసి 9 కోట్లతో వాటర్ పోయేటువంటి విధంగా 1 by 1 ఒక్కొక్కటి కూడా ఈ పనులు చేసుకుంటూ వెళ్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఆ యొక్క డైవర్షన్ కెనాల్కి సంబంధించినటువంటి పనులు 5 సంవత్సరాలు కూడా ₹1 పనికాల ఒక అరబస్తా సిమెంట్ పనిచేయనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే యొక్క ఓల్డ్ ఛానల్కి సంబంధించి ఇక్కడ యూటీ సామర్థ్యము పెరగల యొక్క ఎనికేపాడు యూటీ దగ్గర నుంచి కొల్లేరు వరకు కూడా 4 ప్యాకేజీలు ఆ రోజు
మరి టెండర్లు పిలిచినటువంటి పనులు కూడా గత వైసీపీ రద్దు చేసినటువంటి పరిస్థితి, మళ్ళీ ఆ పనులు కూడా ఇప్పుడు పట్టాలెక్కించి పని చేస్తూ ఉన్నాం. ఈ రకంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి స్థితిలో కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తాం.